శ్రీ దేవీ నారాయణీయము ప్రథమ దశకము దేవీ మహిమ. ఇది సుప్రభాత రాగంలో పాడుకోవాలి. యస్మిన్నిదం యత ఇదం యదిదం యదస్మాత్ ఉత్తీర్ణ రూపమభిపశ్యతి యత్ సమస్తం. ఈ లైన్లో ఉత్తీర్ణ రూపం అభిపశ్యతి అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, ఇక్కడ కలిపి ఉంది. ఎలా పాడుకున్నా పర్వాలేదు, ఆ రెండు పదాలు అవే, కలిపి పాడచ్చు, విడదీసి కూడా పాడచ్చు. నో దృశ్యతే చ వచసాం మనసశ్చ దూరే యద్భాతి చాది మహసే ప్రణమామి తస్మై. ఇక్కడ చా తర్వాత ఆ దీర్ఘం గుర్తులు ఉన్నాయి కదా, అవగ్రహము అంటారు వాటిల్ని. అలా ఉన్న చోట మనం విడదీయకుండా పూర్తిగా మన రాగాన్ని సస్టైన్ చేస్తూ పలకాలి. అప్పుడు అక్కడ ఉన్న పదం క్లియర్గా తప్పు లేకుండా పలుకబడుతుంది. ఎప్పుడైతే మనం తెలిసినా తెలియకపోయినా ఆ పదాన్ని భిన్నం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం చక్కగా పాడితే ఆ భావం ఆటోమేటిక్గా మన మనసులో కూడా హత్తుకుపోతుంది. దోషాలు లేకుండా పారాయణ అనేది చేయాలని మనం గట్టిగా సంకల్పించుకోవాలి. అంతేకాదు మనం ఒక ప్రయత్నం చేస్తూ అర్థాన్ని, భావాన్ని, విశేషార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాన్ని గమనించుకుంటూ చక్కనైన పారాయణ చేసి అంతకంటే ఉత్తమమైన ఫలితాలని అందరూ పొందగలరు. మరొక్కసారి ఇది పాడతాను. యస్మిన్నిదం యత ఇదం యదిదం యదస్మాత్ ఉత్తీర్ణ రూపమభిపశ్యతి యత్ సమస్తం నో దృశ్యతే చ వచసాం మనసశ్చ దూరే యద్భాతి చాది మహసే ప్రణమామి తస్మై. యస్మిన్ ఇదం యత ఇదం యదిదం యదస్మాత్. ఇదం రూపమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో, ఎవరి యందు ఉన్నదో, ఎవరి కారణముగా ఉన్నదో, యదస్మాత్ ఎవరి వలన ఉన్నదో, ఇది ఏదో, ఇవన్నీ కూడా ఉత్తీర్ణ రూపం అభిపశ్యతి యత్ సమస్తం. ఏది దీనిని మించి ఉన్నదో, ఏది అంతటిని చక్కగా వీక్షిస్తూ ఉన్నదో, నో దృశ్యతే చ వచసాం మనసశ్చ దూరే. దృశ్యతే మా చూపులకు, వచసాం మాటలకు, మనసశ్చ మనస్సుకు, దూరే దూరముగా అంటే అందకుండా, యద్భాతి ఏదైతే భాతి భాసిస్తూ ఉన్నదో, ప్రకాశిస్తూ ఉన్నదో, చ ఆది మహసే అలాంటి ఆది మహస్సు అంటే మొట్టమొదటి మహస్సు ప్రకాశమునకు ప్రణమామి తస్మై. అలాంటి తేజస్సుకు, అలాంటి ప్రకాశానికి, అలాంటి చైతన్యానికి, అలాంటి శక్తి స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఆది నుంచి ఉన్న మహస్సు ఎవరు? అమ్మవారే. మీకు చెప్పారు కదా, మహామాయ అని కూడా నారాయణీయంలో కూడా మనకి చెప్పుకున్నాము. విష్ణుమూర్తి శయనించి ఉన్నప్పుడు ఈ చాతుర్మాస దీక్ష ఇప్పుడు మనకి చెప్పుకుంటాము. కానీ ప్రళయ అనంతరం కూడా చక్కగా మాయలో యోగ నిద్రలో ఉంటారు స్వామి అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యేటప్పటికి కూడా మహామాయయే విష్ణువుని మేల్కొల్పుతుంది అని చెప్పారు. అలా ముందు నుంచి ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. అలా ఆది మహస్సు అయినటువంటి ఆ తల్లి, ఆ విశ్వజనని, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. ఈ శ్లోకం కూడా మనం మొదట్లో చెప్పుకున్నాం కాబట్టి ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాదు మనకి 24 శ్లోకాల ఉన్నది కూడా ఉంది కదా. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలా తృష్ణారూపేణ సంస్థిత, అలా అనేక విధాలుగా చెప్పారు అమ్మవారిని. అలా శక్తి ఎన్ని రూపాలుగా ఉన్నదైనా అది అమ్మ యొక్క తత్వం. ఆ తత్వానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని మొట్టమొదటి దశకంలో మొదటి శ్లోకాన్ని మనం సుప్రభాతంగా తెలియజేసుకుంటున్నాం. न स्त्री पुमान्न सुरदैत्य नरादयो न क्लीबं न भूतमपि कर्म गुणादयश्च
భూమం స్త్వమేవ సదనాద్య వికార్యనంతం సర్వం త్వయా జగదిదం వితతం విభాతి. న స్త్రీ పుమాన్న సురదైత్య నరాదయో న క్లీబం న భూతమపి కర్మ గుణాదయశ్చ భూమం స్త్వమేవ సదనాద్య వికార్యనంతం సర్వం త్వయా జగదిదం వితతం విభాతి. ఏ మహస్సు అయితే చెప్పుకున్నామో, ఏ ప్రకాశం అయితే చెప్పుకున్నామో, ఏ చైతన్యం అయితే చెప్పుకున్నామో ఆ పరమేశ్వరి స్వరూపము నా స్త్రీ కాదు, పుమాన్న అలాగని పురుషుడు కాదు, సుర దైత్య నరాదయో నా సురులు కాదు, దైత్యులు కాదు, నరులు కాదు, అంటే దేవ దానవ మానవులలో ఏదీ కాదు. నా క్లీబం అలాగే నపుంసకుడు కాదు, నా భూతం అపి కర్మ గాని గుణములు గాని అంటే కర్మగుణాదయశ్చ కర్మ గాని గుణములు గాని పంచభూతములు గాని కానట్టిది. భూమం స్త్వం ఏవా నీవు భూమం చాలా భూమ స్వరూపము, చాలా మహిమాన్వితమైన స్వరూపానివి. సత్ అనాది అవికార అనంతం సత్స్వరూపమైనది, అనాది అయినది, అవికారిత్వములు కలది. సత్ అనాది అవికారత్వములు కలిగినది. సర్వం త్వయా జగత్ ఇదం వితతం విభాతి. అలాంటి సర్వస్వరూపమును అయినటువంటి ఈ దేవి చేత ఈ జగత్తంతా కూడా విభాతి మిక్కిలిగా ప్రకాశిస్తూ ఉన్నది తల్లి. ఈ చైతన్యమే లేకపోతే ఇదంతా వెలవెలపోతుంది కదా. ఈ శక్తి అంతా వ్యాపించి ఉంది కాబట్టే అంత తేజోవంతంగా చైతన్యవంతంగా ఉన్నది ఈ జగత్తంతా కూడా. అలా అమ్మవారిని సర్వత్రా మనము దర్శించాలి. కేవలం ఆ మూర్తిలోనే కాదు, సర్వత్రా కూడా అమ్మవారిని ధ్యానించుకోగలగాలి. రూపం నతేపి బహురూప భృదాత్త శక్తి. శక్తి తర్వాత రాకి పొల్లిచ్చారు. అది నెక్స్ట్ వర్డ్తో కలపడానికి సంధి చేయబడి ర్ అని ఇచ్చారు. కానీ మనం ఈ లైన్ని విడదీసి చదువుతున్నాం కాబట్టి అక్కడ ర్ అన్న అక్షరాన్ని కొట్టివేసి విసర్గ పెట్టుకుంటే నెక్స్ట్ లైన్ విడిగా చదువుకోవచ్చు. నాట్యం తనోషి నటవత్ ఖలు విశ్వరంగే వర్షాణి తే సరస నాట్య కళా విలీనా భక్తా అహో సహృదయా క్షణవన్నయంతి. రూపం నతేపి బహురూప భృదాత్త శక్తే నాట్యం తనోషి నటవత్ ఖలు విశ్వరంగే వర్షాణి తే సరస నాట్య కళా విలీనా భక్తా అహో సహృదయా క్షణవన్నయంతి. రూపం నతే అపి నీకు రూపం అన్నదే లేదు. అపి అయినప్పటికీ బహురూప భృత్ ఆత్మశక్తేరు బహురూపాలని ధరించినటువంటి ఆత్మశక్తివి. నాట్యం తనోషి నటవత్ ఖలు విశ్వరంగే విశ్వము అనే ఈ నాటక రంగమునందు నటవత్తు ఒక నటుని వలె ఒక నటి వలె నాట్యం తనోతి నాట్యమాడెదవు. వర్షాణితే సరస నాట్య కళా విలీనా అలా ఆ నాట్యంలో లీనమైపోయినటువంటి నిన్ను నీ నాట్యకళను చూచి పరమానందాన్ని అనుభవించేటువంటి భక్తులు వర్షాణి సంవత్సరాలు కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆ కాలం అంతటినీ కూడా క్షణవన్నయంతి ఆ కాలం అంతా కూడా క్షణాల వలె గడపగలుగుతున్నారు. అంటే ఆ అమ్మ యొక్క శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అలా సంవత్సరాలైనా సరే క్షణంలాగా గడిపేయగలుగుతారు. అమ్మ యొక్క శక్తి అంత అనంతమైనది. దానిని అనుభవించగలిగిన వాళ్ళు దానిలో రమించగలిగిన వాళ్ళకి కాలమే తెలియదు అని చెప్తున్నారు.
రూపానుసారి ఖలు నామ తతో బుధైస్త్వం దేవీతి దేవ ఇతి చాసి నిగద్యమానా దేవ్యాం త్వయీర్యస ఉమా కమలాథ వాగ్వా దేవేతు షణ్ముఖ ఉమాపతిరచ్యుతో వా. మూడో లైన్లో దేవ్యాం త్వయి యస అని కొన్ని పుస్తకాల్లో ఉంది. రా కింద యా పెట్టుకోవాలి. త్వయి ర్యస. రూపానుసారి ఖలు నామ తతో బుధైస్త్వం దేవీతి దేవ ఇతి చాసి నిగద్యమానా దేవ్యాం త్వయీర్యస ఉమా కమలాథ వాగ్వా దేవేతు షణ్ముఖ ఉమాపతిరచ్యుతో వా. రూపానుసారి ఖలు నామ తతో బుధైః. ఏ రూపము ఏ నామములతో మనము ప్రార్థిస్తామో అలా దేవీతి దేవయితి చాసి నిగద్యమాన, నీవు దేవి అని అలాగే దేవుడు అని మనం ఎలా అయితే భావిస్తూ ఉంటామో ఆయా నామరూపాల్ని అమ్మ ధరిస్తూ ఉంటుందట. దేవ్యాం త్వయీర్యస. అలా దేవి రూపాలలో ఉమా కమల అథ వాగ్వా. ఉమాదేవి అలాగే లక్ష్మీదేవి, వాక్ అంటే సరస్వతీదేవి అని నామరూపాలు కలిగి ఉన్నది అమ్మ. అలాగే దేవేతు దేవుళ్ళు అనుకొని కనుక మనం భావించుకున్నట్లయితే దేవుళ్ళలో షణ్ముఖ ఉమాపతి అచ్యుతోవా. కుమారస్వామి, ఉమాపతి అంటే శివుడు, అచ్యుత అంటే విష్ణుమూర్తి. అలా దేవుళ్ళ యొక్క నామరూపాలు ఇవన్నీ కూడా నీవే తల్లి. బ్రహ్మశక్తిరపి ధాతృరమేశ రుద్రైః బ్రహ్మాండ సర్గ పరిపాలన సంహృతిశ్చ రాజ్ఞీవ కారయసి శుభ్రూ నిజాజ్ఞయైవ భక్తేష్వనన్య శరణేషు కృపావతీ చ. త్వం బ్రహ్మశక్తిః. త్వం బ్రహ్మశక్తిరపి ధాతృరమేశ రుద్రైః బ్రహ్మాండ సర్గ పరిపాలన సంహృతిశ్చ రాజ్ఞీవ కారయసి శుభ్రూ నిజాజ్ఞయైవ భక్తేష్వనన్య శరణేషు కృపావతీ చ. త్వం బ్రహ్మశక్తిః. నీవు పరబ్రహ్మశక్తివి. అపి ధాతృరమేశ రుద్రైః. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా సర్గ పరిపాలన సంహృతిశ్చ. ఈ బ్రహ్మాండాన్నంతటినీ సృష్టి స్థితి లయాలను అందింపచేసేటువంటి ధాతృ రమేశ రుద్రైః. బ్రహ్మ విష్ణు రుద్రశక్తులను కూడా నీవే. రాజ్ఞీవ కారయసి. నీవు ఒక మహా సామ్రాజ్ఞిలాగా. శుభ్రూ నిజాజ్ఞయైవ. నీ యొక్క ఆ కనుబొమ్మల కదలికల చేతనే ఈ సృష్టిని అంతటినీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. భక్తేషు అనన్య శరణేషు కృపావతీ చ. అనన్య శరణేషు, ఇక అన్యమే తెలియకుండా ఇంకా వేరే ఎవరినీ కాకుండా అమ్మనే అనన్య శరణ్యత్వాన్ని పొందిన వారికి, అలాంటి భక్తుల యందు నీవు కృపావతీ చ, ఎంతో దయను కలిగి ఉన్నావు ఓ తల్లి. ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం గుర్తొచ్చి ఉండొచ్చు. శుభ్రూ నిజాజ్ఞయేవ. అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలిక చేతనే ఆజ్ఞాపిస్తున్నది, ఈ సృష్టి స్థితి లయలను జరిపిస్తున్నది అని చెప్పారు. మనకి సౌందర్యలహరిలో 24వ శ్లోకంలో ఉంది కదా, జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీ సస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. నీ యొక్క భ్రూలతికల చేత చక్కగా అందరినీ, బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా నీవు సృష్టి స్థితిలో లయలు చేయడానికి కేవలము నీ యొక్క ఆ కనుబొమ్మల కదలిక చేతనే నీవు ఆ సైగలతోనే ఇదంతటినీ కూడా చేయగలుగుతున్నావు అని ఆది శంకరాచార్యులు వారు కూడా తెలియజేశారు.
మాతా కరోతి తనయస్య కృతే శుభాని కర్మాణి తస్య పతనే భృశమేతి దుఃఖం వృద్ధౌ సుఖం చ తవ కర్మ నాపి దుఃఖం త్వం హ్యేవ కర్మ ఫలదా జగతాం విధాత్రీ. మాతా కరోతి తనయస్య కృతే శుభాని కర్మాణి తస్య పతనే భృశమేతి దుఃఖం వృద్ధౌ సుఖం చ తవ కర్మ నాపి దుఃఖం త్వం హ్యేవ కర్మ ఫలదా జగతాం విధాత్రీ. మాతా కరోతి తనయస్య కృతే శుభాని. ఎప్పుడైనా తల్లి ఉన్నట్టయితే పిల్లల కోసం ఏం చేస్తుంది? ఏవైనా సరే శుభాలను కలిగించడానికే ప్రయత్నం చేస్తుంది. తన సంతానానికి తనయస్య శుభాని కృతే మాతా కరోతి. తల్లి తన సంతానానికి శుభాలని కలిగిస్తుంది. కర్మాణి తస్య పతనే భృశమేతి దుఃఖం. ఆ కర్మలు చేసినప్పుడు ఎప్పుడైతే అతను పతనం అవుతాడో, అధోగతి చెందుతాడో, అప్పుడు ఆమె భృశం ఏతి దుఃఖం, ఆవిడ దుఃఖాన్ని పొందుతుంది తల్లి. కానీ వృద్ధౌ సుఖం చ తవ కర్మన నాపి దుఃఖం. వృద్ధి చెందినట్లయితే సుఖాన్ని పొందుతుంది. అంతే కదా, పిల్లల్ని చూసి పిల్లలు కష్టపడుతూ ఉంటే ఈవిడ దుఃఖపడుతుంది. అలాగే పిల్లలు వృద్ధి చెందారంటే ఆనందపడుతుంది తల్లి. సహజంగా తల్లికి ఉండే లక్షణం అది. కానీ ఇక్కడ అమ్మ గురించే కదా మనం చెప్పుకుంటున్నాం. ఈవిడెవరు? జగన్మాత, ఈ జగత్తంతటికీ మాత. ఈ జగన్మాత పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు. త్వంహి ఏవ కర్మఫలదా జగతాం విధాత్రి. నీవు మాత్రము ఈ సుఖ దుఃఖాలకి అతీతురాలవై ఈ జగత్తుకు అంతటికీ కూడా కర్మఫలాలను ఇచ్చేటువంటి విధాత్రివై ఉన్నావు కదా తల్లి అని చెప్తుంది. సర్వత్ర వర్షసి దయామత ఏవ వృష్ట్యా సిక్తః సుబీజ ఇవ వృద్ధిముపైతి భక్తః దుర్బీజవద్వ్రజతి నాశమభక్త ఏవ త్వం నిర్ఘృణాన విషమాన చ లోకమాతః. సర్వత్ర వర్షసి దయామత ఏవ వృష్ట్యా సిక్తః సుబీజ ఇవ వృద్ధిముపైతి భక్తః దుర్బీజవద్వ్రజతి నాశమభక్త ఏవ త్వం నిర్ఘృణాన విషమాన చ లోకమాతః. సర్వత్ర వర్షసి దయామత ఏవ వృష్ట్యా. నీవు ఎలాంటి పక్షపాతము లేకుండానే దయామత ఏవ వృష్ట్యా, నీవు నీ యొక్క దయావర్షాన్ని అంతటా కూడా అందరి యందు కూడా కురిపిస్తూ ఉన్నావు. సిక్తః సుబీజ ఇవ వృద్ధిం ఉపైతి భక్తః. భక్తులైన వారు, భక్తితో పరవశించిన వారు నీ యొక్క ఈ దయావర్షంలో సిక్తః తడిసి, సుబీజ ఇవ మంచి బీజములాగా, మంచి విత్తనములాగా, వృద్ధిం ఉపైతి వృద్ధిని పొందుతారు. అమ్మవారి యొక్క ఈ దయావర్షంలో తడిసి భక్తితో పరవశించిన వారు మంచి విత్తనంలాగా వృద్ధిని పొందుతారు. కానీ దుర్బీజవద్ వ్రజతి నాశం అభక్త ఏవ. అభక్తులైన వారు, నీ అందు భక్తి లేనివారు, దుర్బీజవత్ నాసిరకపు విత్తనములాగా నాశనాన్ని పొందుతున్నారు, నశించిపోతున్నారు. లోకమాతః, ఓ లోకమాత, త్వం నిర్ఘృణాన, నీవు దయలేని దానవా, విషమానచ పక్షపాతము చూపెడు దానివి మాత్రము కాదు. నువ్వు అందరి యందు కూడా దయావర్షాన్ని చక్కగా కురిపిస్తున్నావు, ఏమాత్రం పక్షపాతం లేకుండా. ఇదే మనకి సౌందర్యలహరిలో కూడా ఆది శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం మీకు గుర్తుకొచ్చిందా? దృశద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. అమ్మా, నీ చూపులు నీ చూపులు ద్రాఘీయస్య చాలా పొడవుగా ఉంటాయి.
ఎంతవరకైనా విస్తరించి ఉన్నాయి నీ చూపులు. కాబట్టి నీవు దవీయాంశం ఎంతో దూరంగా ఉన్న దీనతతో ఉన్నటువంటి నన్ను కరుణించి నాపై నీ కరుణామృత చూపులను ప్రసరింపచేయి తల్లి. ఇందువలన నీకేమీ నష్టం లేదు. అనేనాయం ధన్యో భవతి, ఇందువలన నేను ధన్యుణ్ణవుతాను. నచతే హానిరియత, నీకు మాత్రం ఎలాంటి హాని లేదు. ఎలాగైతే వెన్నెల వనంలోనూ హర్మ్యాల మీద మేడల మీద కూడా ఒకే రకంగా వెన్నెల కురుస్తుందో, అలా నీ యొక్క కరుణా కటాక్షములనే వెన్నెలను నాపై కూడా ప్రసరించి తల్లి. ఈ దీనుడమైన కూడా ఆ దీనుడను అనేటువంటి పదంలోనే చక్కని ఆర్తిని చూపించారు అని చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు. అలాంటి శ్లోకాలని మనం అంతటి ఆర్తితో పఠిస్తే అమ్మ కరుణించకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి ఈ సౌందర్య లహరిని కూడా మనం చక్కగా సహస్రదిన పారాయణం చేసుకుంటున్నాము. చాలామంది ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా ముదావహమైన విషయం, చాలా ఆనందదాయకం. ఎక్కడ చెప్పుకున్నా దేవి పురాణం చెప్పుకున్నా, దేవి మహాత్మ్యం చెప్పుకున్నా, దేవి భాగవతమైన, లలితా సహస్రమైన, ఇప్పుడు శ్రీ దేవి నారాయణీమైన అంతా అమ్మే కదా. అది మనం వినగా అనగా ఇంకా రుచి శోభిల్లుతూ ఉంటుంది. ఇంకా మనకి ఆ ప్రేమ పెరుగుతుంది, ఆ ఆర్తి పెరుగుతుంది. అమ్మ యొక్క కృపా కటాక్షాలు లభ్యమవుతాయి. సర్వోపరీశ్వరి విభాతి సుధా సముద్రః తన్మధ్యతః పరివృతే వివిధై సుదుర్గైః ఛత్రాయితే త్రిజగతాం భవతి మణిద్వీపాఖ్యే శివే నిజపదే హసితాననాస్తే. ఇక్కడ 3వ లైన్కి చివరన హైఫన్ ఇచ్చారు కదా మీకు, అంటే అక్కడ ఆపకూడదు. మణిద్వీపాఖ్యే కలిపి చదవాలి. సర్వోపరీశ్వరి విభాతి సుధా సముద్రః, అక్కడ ఎలా కలిపి చదవాలి, ఎలా సస్టైన్ చేయాలని కొంచెం అబ్జర్వ్ చేయండి చాలు. సర్వోపరీశ్వరి విభాతి సుధా సముద్రః తన్మధ్యతః పరివృతే వివిధై సుదుర్గైః ఛత్రాయితే త్రిజగతాం భవతి మణిద్వీపాఖ్యే శివే నిజపదే హసితాననాస్తే. శివే, ఓ శివ అంటే శుభములు కలుగు చేయి ఓ తల్లి. సర్వోపరి ఈశ్వరి విభాతి, అన్నిటికీ పైన ఈ సర్వానికి, ఈ సర్వ జగత్తుకు ఆవల సుధా సముద్ర, అమృత సముద్రము ప్రకాశిస్తూ ఉన్నది. తన్మధ్యతః, ఆ అమృత సముద్రం మధ్యంలో వివిధై సుదుర్గై పరివృతే, అనేకములైన దుర్గములు ఛత్రాయితే, ఛత్రముల వలె పరివేష్టించి ఉండగా, చుట్టూ ఉండగా, కొలువై ఉండగా, త్రిజగతాం భవతి మణిద్వీపాఖ్యే, నీ యొక్క మణిద్వీపము అనేటువంటి పేరు కలిగినటువంటి స్థానమునందు ఛత్రాయితే త్రిజగతాం, ముజ్జగాల్ని పాలిస్తూ ఉండగా నీవు హసిత ఆనన అస్తే నిజపదే, అలాంటి నీ స్థావరంలో నీవు ఆ మణిద్వీపం అనే స్థానమునందు హసిత ఆనన అంటే నవ్వు ముఖంతో, చక్కని చిరునవ్వు ముఖంతో నీవు వెలిగిపోతూ ఉన్నావు. ఇక్కడ కూడా మనకి అమ్మవారి సాక్షాత్కారం, ఆదిశంకరాచార్యుల వారు మనకి ఎలా సాక్షాత్కరింపచేశారు అనే శ్లోకం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం హసితాననాస్తే అని చెప్పారు కదా. అమ్మ యొక్క చిరునవ్వు గురించి చాలా చెప్పారు. అమ్మ యొక్క చిరునవ్వు, మందహాసం, చల్లని వెన్నెలలు కురిపిస్తూ ఉంటుందన్నమాట. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీదతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంసోరమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృసం కాంచికథియా. అమ్మవారి యొక్క ఆ చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ ఉంటే ఆ వెన్నెలలు తాగడానికి చకోర పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయట. చకోర పక్షులకి వెన్నెల తాగడమే వాటికి ఆహారం.
వెన్నెల కోసం పరితపిస్తే వాటికి చాలా ఇష్టం. ఆ అమ్మవారి యొక్క వదన చంద్రుని యొక్క వెన్నెలను స్వీకరిస్తూ ఉన్న చకోర పక్షులకట నోరు తీపి ఎక్కిపోయి ఇంకా తీపి 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 ఇంకా మధురం మధురం అయిపోయి నోటికి ఏదైనా కొంచెం పుల్లగా తినాలి అనుకుని చంద్రుడి వెన్నెలనే ఒక గంజిలాగా అనుకొని కాంజి కథియ గంజి తాగుతున్నాము, కొంచెం పొల్లటి పదార్థం మధ్యలో తినాలి అనుకున్నట్టుగా చంద్రుడి వెన్నెలను తాగుతున్నాయి అని చెప్పారు. ఎంతటి ఆ భావన చూడండి, ఎంతటి కవిత్వ పటిమ అది. ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క చిరునవ్వును గురించి ఈ విధంగా వర్ణించారు. యస్తే పుమానభిదధాతి మహత్వముచ్చైః. ఇక్కడ విసర్గ పెట్టుకోవాలి. నెక్స్ట్ లైన్కి కంటిన్యూషన్గా రాకి పొల్లిచ్చారు, దాన్ని కట్ చేసుకుని విసర్గ పెట్టుకోండి. యస్తే పుమానభిదధాతి మహత్వముచ్చైః యో నామ గాయతి శృణోతి చ తే విలజ్జః యశ్చాతనోతి భృశమాత్మ నివేదనం తే స్వస్వాన్యఘాని విధునోతి యథా తమోర్కః. యస్తే పుమానభిదధాతి మహత్వముచ్చైః యో నామ గాయతి శృణోతి చ తే విలజ్జః యశ్చాతనోతి భృశమాత్మ నివేదనం తే స్వస్వాన్యఘాని విధునోతి యథా తమోర్కః. యస్తే పుమాన్, ఏ మానవుడైతే అభిదధాతి మహత్వం ఉచ్చైః, నీ యొక్క గొప్పతనాన్ని గొంతెత్తి ఉచ్చైః ఉచ్చస్వరంతో చక్కగా పైకి తారస్థాయిలో యో నామ గాయతి శృణోతి చితే విలజ్జః, బిడియం లేకుండా, లజ్జ అనేది లేకుండా, సిగ్గుపడకుండా, బిడియం లేకుండా ఎప్పుడైనా నామం చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పగలగాలి. బిడియం లేకుండా, లోకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా. ఇప్పుడు మనం పట్టించుకుంటున్నామా? మనం అమ్మని ధ్యానిస్తూ, అమ్మనే చూస్తూ, అమ్మనే వింటూ, అమ్మనే భావిస్తూ మనం ఏ లోకంలో ఉన్నాం? అలా పూర్తిగా బాహ్య విషయాన్ని మర్చిపోయి, అయ్యో నేను ఇలా గట్టిగా పాడుతున్నానే, గట్టిగా మాట్లాడుతున్నానే అన్న ధ్యాస అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటికీ కావాల్సిన విషయం కాబట్టి, ఇది ఇంతకంటే మంచి విషయం ఇంకోటి లేదు కాబట్టి, పరమైనది ఇంకేదీ లేదు కాబట్టి, మోక్షప్రదాయకమైనది మన నరజన్మ పొందినందుకు, మనకి గొంతు ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్లు జీవరాశులు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ఈ గొంతు లేదు కదా. నరుడికి మాత్రమే ఇచ్చారు ఈ గొంతు. ఈ గొంతు ఇచ్చినందుకు మన జన్మధన్యత ఏ విధంగా పొందగలగాలి? కలౌ కీర్తనం అన్నారు. ఇంతకుముందు కాలాల్లో కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఎంతో విస్తృతంగా, ఎంతో పట్టుగా చేయవలసి వచ్చేది వాళ్ళు జన్మ ధన్యత పొందడానికి. కానీ మనకో కలికాలంలో ఈ కలి ప్రభావంతో మనం అవన్నీ అంత బాగా చేయలేము, అవన్నీ అందుబాటులో లేవు, మనకి సాధ్యం కాదు. కాబట్టి కలౌ సంకీర్తనం అని చెప్పారు. ఈ కలికాలంలో సంకీర్తనయే మనకి తరించడానికి మహత్తరమైన మార్గము అని తెలియజేశారు. కాబట్టి దాన్నే పట్టుకుందాం మనం. పైగా దేవతలు కూడా కోరుకుంటారట ఈ నరజన్మ కావాలని. ఎందుకని? ఈ ముక్తి పొందడానికి, ఇలా తరించడానికి, ఏదైనా చేసి సాధించడానికి, తరించడానికి, ఆ పరమాత్మని పొందడానికి పూర్తిగా అనువైనది ఈ నరజన్మ మాత్రమేనంట. జంతువునాం నరజన్మ దుర్లభం అని పెద్దలందరూ మనకి చెప్పారు. దాన్నే మనం తెలుసుకొని మన కర్మలని మనం చేస్తూనే, మన సంసార బాధ్యతలు అన్నీ మనం చేస్తూనే స్వధర్మే నిధనం శ్రేయ అని మనకి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో తెలియజేశారు. మన ధర్మాన్ని వదిలేయక్కర్లా. మనం అన్నీ చేసుకున్నాక మనకి వీలైన సమయంలో కనీసం ఇలా ఒక్క గంట అయినా సరే మనం పూర్తిగా దానిలో లీనమయ్యి మనం తరించగలగాలి. అంతే, అంతకంటే ఇంకేం కావాలి? అదే చాలు. మన మనస్సు నిలిచిపోతుంది. అక్కడ నిలిచిపోయాక మనం ఏ పని చేసినా ఆ అర్పణ బుద్ధితోనే చేయగలుగుతాం. ప్రతి చోట ఇప్పుడు మనం ఒక సుప్రభాతాన్నే పాడుకున్నాం, చాలా బాగుందని అందరూ కూడా
ఎంత బాగుందా కదా అనుకున్నాం. అదే మనసులో తిరుగుతూ ఉంటుంది, నాలుక మీద అదే తిరుగుతూ ఉంటుంది. ఇంకొక మాట రాదు కదా, ఇంకొక చెడ్డ మాట నోట్లోంచి రాదు. మనం ఒక పని చేసినా, ఒక వంట చేసినా, ఏం చేసినా ఇంకదే కదా, అదంతా అర్పణ బుద్ధితోనే, అది అమ్మకి శరణాగతితోనే జరుగుతుంది. అదంతా మనకి మేలు కూర్చేది. ఒక్క గంట మనం మనస్సు పెట్టుకుని నిలబెట్టుకుని మనం నేర్చుకుంటే అది 24 గంటల పాటు మనతో పాటు తిరుగుతూ ఉంటుంది, మనతో పాటే ఉంటుంది, మనల్ని ఉద్దీపనం చేస్తుంది. అది మనం గ్రహించుకోగలగాలి. అలా ఏ మానవుడైతే నీ యొక్క మహత్వం ఉచ్చైహి, నీ మహత్తును ఉచ్చస్వరంతో బిడియం లేకుండా సిగ్గుపడకుండా, యో నామ గాయతి శృణోతి, ఎవరైతే గానం చేస్తూ ఉంటాడో, ఏ నరుడు నీ యొక్క గుణగానాన్ని శృణోతి తనివితైరా వింటూ ఉన్నాడో, యశ్చాతనోతి భృసం ఆత్మనివేదనం తే, ఎవరు తనను తాను నీకు ఆత్మార్పణం చేసి నివేదిస్తూ ఉన్నారో, నా స్వాన్యఘాని విధునోతి యథా తమ అర్కః, అలాంటి వారు తమ పాపాలని అర్కః, ఒక చీకటిని సూర్యకాంతి ఎలా పోగొడుతుందో అలా తమ యొక్క పాపాలని నశింప చేసుకుంటూ ఉంటారు. అంతే కదా, గానం చేయాలి, ఆ గానాన్ని వినగలగాలి, విన్నదాన్ని మనం అన్వయం చేసుకోగలగాలి, ఆత్మార్పణ బుద్ధితో ఉండగలగాలి. అదే కదా నిధి, శ్రవణ, ధ్యాన, మనన, ఇదే చెప్తారు. ఎక్కడ చెప్పినా, ఎన్ని సిద్ధాంతాల్లో చెప్పినా ఇదే. మనం తెలుసుకోవాల్సింది ఇదే, మనం పట్టుకోవాల్సింది ఇదే. త్వాం నిర్గుణాం చ సగుణాం చ పుమాన్ విరక్తః, ఇక్కడ కూడా విరక్తో అని దీర్ఘం ఇచ్చారు. విరక్తః ఆకారం పెట్టుకుని విసర్గ పెట్టేసుకోండి. త్వాం నిర్గుణాం చ సగుణాం చ పుమాన్ విరక్తః జానాతి కించిదపి నో విషయేషు సక్తః జ్ఞేయా భవత్వమిహ మే భవతాపహంత్రీం. ఇక్కడ ము చివరన లేకపోతే పుస్తకంలో రాసుకోండి, కొన్నిట్లో ఉంది. భక్తిం దదస్వ వరదే పరిపాహి మాం త్వం, త్వాం నిర్గుణాం చ సగుణాం చ పుమాన్ విరక్తః జానాతి కించిదపి నో విషయేషు సక్తః జ్ఞేయా భవత్వమిహ మే భవతాపహంత్రీం భక్తిం దదస్వ వరదే పరిపాహి మాం త్వం. త్వాం నిర్గుణాం చ సగుణాం, ఏ మానవుడు నిన్ను నిర్గుణాం, నిర్గుణ రూపంగానే, రూపాతీతంగా అంటే ఏ రూపము లేకుండా నిర్గుణ స్వరూపంగా, నిర్గుణ పరబ్రహ్మగా ఉపాసిస్తారో, చ సుగుణాం చ, అలాగే ఎవరైతే సగుణము రూపము కలదానిగా అర్చిస్తారో, పుమాన్ విరక్తః, ఈ లోక సుఖాల పట్ల విరక్తితో ఆరాధిస్తారో, అతడు జానాతి కించిత్ అపి నో విషయేషు సక్తః, అతడు నిన్ను తెలుసుకోగలుగుతాడు. ఎలాగా? ఇతర విషయాల యందు సంగం అనేది వర్జించి నిన్ను తెలుసుకోగలుగుతాడు. భవతాపహంత్రీము, భవతాపములు అంటే ఈ సంసార తాపాలు, పాపాలు, జన్మతాపాలు, వీటన్నిటినీ హరించేటువంటి ఓ తల్లి, జ్ఞేయా భవత్వమిహ, నీవు నాకు తెలియరమ్ము. ఆవిడ అనుకోకపోతే మనం తెలుసుకోలేం కదా, అది కూడా మనం తెలుసుకోవాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కదా మనం తెలుసుకోగలుగుతాము. అందుకని నీవు నాకు తెలియరమ్ము అని ప్రార్థిస్తున్నాం. భక్తిం దదస్వ, నాకు ఆ భక్తిని ప్రసాదించు, నీ అందలి నిన్ను తెలుసుకోవడానికి అర్హమైనటువంటి భక్తిని, నీ అందల భక్తిని కూడా నాకు ప్రసాదించు. మనం ఈ దేవీ నారాయణీయం చదువుకోవడానికి ఎంత ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మనకి వాక్కుగా అమ్మే ఇవ్వాలి, తెలుసుకోవడానికి బుద్ధిని అమ్మే ఇవ్వాలి, ఆ ప్రాప్తిని కూడా ఆవిడే కలుగు చేయాలి. అందుకు కావలసిన అర్హమైన భక్తిని అమ్మ కలుగు చేయాలి అని ప్రార్థన అన్నమాట ఈ సుప్రభాతంలో. వరద, ఓ వరములిచ్చే తల్లి నన్ను రక్షించు. ఇక్కడ వరద అని పదాన్ని ఎందుకేశారు? మనం ఎన్ని వరాలను కోరుకుంటున్నాం కదా, వరాలను ఇవ్వడం నీకు అలవాటు కదా తల్లి, కాబట్టి నాకు ఈ వరాలన్నీ ఇవ్వు అని అలా కోట్ చేశారనమాట. ఇందులో ప్రతి
రచనలోనూ కూడా ఆ రచయిత యొక్క ఆ చాతుర్యాన్ని అంతటినీ కూడా వాళ్ళ యొక్క ఆ పటిమని అంతటినీ కూడా చూపిస్తారు. ఒక్కొక్క నామాన్ని చెప్పినప్పుడు ఆ నామం ఆ సందర్భానికి ఏ విధంగా అతుకుతుందో మనం కూడా గ్రహించుకోవచ్చు అనమాట. అందుకనే ఇదంతా కూడా ఒక సారవంతమైనటువంటి చరిత్ర. దీన్ని ఎవరు ఎంత తెలుసుకోగలిగితే అంత. ఇది ఒక అనంత సముద్రం. ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళి మనం ఎంత పాత్ర తీసుకెళ్తే అంత నీరే తెచ్చుకోగలుగుతాం. అలా మనలో ఎంత అర్హత ఉంటే అంత మనం దాన్ని గ్రహించుకోగలుగుతాం. మనం ఆ అర్హతని అలా 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 పెంపొందింప చేసుకోగలగాలి. తీసుకున్న దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, నిధి అది. చివరిగా ప్రతి దశకానికి కూడా ఈ 2 శ్లోకాల్ని పఠించాలి. నమో దేవ్యై సర్వమంగళ మాంగళ్యే. మనం ఏ రాగంలో అయితే పాడుతున్నామో ఆ రాగంలోనే వీటిని కూడా పాడదాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. నమో దేవ్యై, ఓ దేవి, ప్రకాశ స్వరూపిణి అయినటువంటి ఓ దేవి, మహాదేవి అయి అంటే ఒక ప్రకాశమే కాదు, వెలుగులకే వెలుగైనటువంటి ఓ తల్లి, శివాయై సర్వశోభములు ఇచ్చేటువంటి తల్లి, సతతం నమః నీకు ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తూ ఉన్నాను, సర్వదా ప్రణామములు. నమః ప్రకృత్యై ప్రకృతి స్వరూపిణి అయినటువంటి తల్లి, భద్రాయై భద్రములను ఇచ్చేడి తల్లి, మంగళములను ఇచ్చే తల్లి, నియతాః ప్రణతాస్మతాం అలా నీకు నేను నిత్యము కూడా ప్రణమిల్లుతూ ఉంటాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ సకల శుభాల్ని ఇచ్చేటువంటి మాంగళ్యే మాంగళ్య స్వరూపిణి, శివే ఓ శివ, సర్వ అర్థ సాధికే సర్వ అర్థాలని కూడా అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అన్ని కోరికల్ని కూడా సాధించి పెట్టేవో తల్లి, ఓ ప్రకృతి స్వరూపిణి, శరణ్యే అందరికీ శరణ్యమైన ఓ తల్లి, త్రయంబకే 3 నేత్రాలు కలిగిన తల్లి, గౌరీ విశుద్ధమైనటువంటి గౌరవర్ణమును ఉన్న తల్లి, నారాయణి ఓ నారాయణుని యొక్క శక్తి స్వరూపమైన ఓ తల్లి, ఓ జ్ఞానస్వరూపిణి, నమోస్తుతే నీకు నమస్సులు అగుగాక. జై ఆది పరాశక్తికి జై.